చూడండి ఇది మగ్గం వర్క్ కదా, మనం మగ్గం వర్క్ ఒకటికి మనకి క్లాత్ తక్కువ పడతా ఉంటుంది. అది కూడా ప్రిన్స్ కట్ అన్నప్పుడు మనకి ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా చూడండి. నేను ఇదిగో ఇక్కడికి ఉంది వర్క్, ఈ వర్క్ కా నుంచి మనం కట్ చేసుకోవాలి. ఇది ఎలా కుదురుతుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చూడండి ఇప్పుడైతే నార్మల్గా మనకి అంజద ప్రకారం ఇంత ఇంత మడిచి మనం కట్ చేసుకుంటున్నాం. మరి జెయింట్లు పడతాయా ఏంటి అనేది మాత్రం కుట్టే వీడియోనే చూడాల్సి వస్తుంది మీరు. అంటే నేను కటింగ్ ఎలా చేస్తున్నా అనేది కటింగ్ వీడియోలో ఉంటుంది, కుట్టడం ఎలా అనేది కుట్టే దాంట్లో ఉంటుంది అనమాట. ఎక్కువ మట్టుకైతే లైవ్ పెడతా, కాకపోతే ఇది మీకు వీడియోనే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ప్రిన్స్ కట్ కదా, ఒక ఐడియా ఉంటుంది అని చెప్పేసి. ఇలా మగ్గం వర్క్ అయితే చాలా ఇబ్బంది ప్రిన్స్ కట్ కుట్టుకోవాలి అంటే. కానీ చూడండి ఆల్రెడీ మళ్ళీ మనకి ఇక్కడ క్లాత్ తక్కువ పడుతుంది, మనం చేంజ్ చేసేసుకోవాలి ఇలాగనమాట. ఇప్పుడు ఇది ఇలా పెట్టేసినాం కదా, చూడండి ఇప్పుడు ఇది ముందుకి రావాలి. మనకి వర్క్ ముందుకి రావాలి అనుకుంటే మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఇది ఇంత ఉందా లేదో కూడా వాళ్ళది ఐడియా లేదు. చూడండి వాళ్ళు ఇచ్చిన మన సైజు, ఇప్పుడు ఇది మనకి ఒకసారి వాళ్ళది ఇచ్చిన సైజు ఇదన్నమాట. ఒకసారి ఎంత ఉందో మనం చెక్ చేసుకుందాం. చూడండి ఇక్కడికి వస్తుంది. మనం ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం. తక్కువ పడ్డా పర్లేదు, కానీ మనకి కటింగ్ ఇక్కడే రావాలి కదా, కాబట్టి మనం ఇలా పెట్టేసి ఇలా కట్ చేసుకుందాం. మనకి ఇక్కడ ఇప్పుడు ఇంత సైడ్కి రెండు సైడ్లో కూడా ఇంత క్లాత్ తక్కువ పడుతుంది. అది ఎక్కడ కట్ చేసుకుందాం అనేది చూద్దాం. ముందు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. చూడండి హ్యాండ్స్ కూడా సేమ్ ఇలా ఉంటాయి కదా, ఇలా వేసేసుకొని ఇప్పుడు మనం ఒకటే కట్ చేసుకున్నాం, ఇంకొకటి కట్ చేసుకోవాలి. మళ్ళీ మీదికి వెళ్ళి చూడండి ఇదేంటంటే మనకి ఇదిగో ఇలా వేసేసుకొని మనకి ఆల్రెడీ హ్యాండ్స్ కట్ చేసుకునే ఉంటాయి కదా, ఈ హ్యాండ్స్ కట్ చేసుకునే ఇలా వేసుకోవాలన్నమాట. కరెక్ట్గా ఇలా వేసేసుకొని కట్ చేసేసుకోండి. వీటికి ఏమి ఎక్కువ కట్ చేసుకొని అవసరం లేదు, నార్మల్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు ఇది తక్కువ ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయింది కదా, వెనకాల భాగం కూడా అయిపోయింది. కొంచెం క్లాత్ తక్కువ పడతాయి, కానీ ఇప్పుడు మనకి ఇంకొక పక్క కూడా కట్ చేసుకోవాలి కదా. అది ఎలా అంటే మనం ఇలా పెట్టి కట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు సేమ్ ఇక్కడికే దానికి ఎంత కట్ చేసుకున్నామో దీనికంతే ఇలా కట్ చేసేసుకొని చూడండి ఈ రెండు ముక్కలు అనేది నీట్గా ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, ప్రిన్స్ కట్టే మనకి క్రాస్ పట్టీలు ఏమి ఉండవు కాబట్టి నీట్గా మనకి ఇక్కడికి రెండు వైపులా కావాలి కాబట్టి కరెక్ట్గా చూసుకొని మనకి ఎంత అవసరమో అంత మనము ఇవి మలిపేసుకున్న తర్వాత మనకి ఎంత అవసరం అంతా ఇవి కుట్టుకోవాలన్నమాట. చూడండి మనకి ఇది 4 మడతలు సరిపోతుంది. అదే ఇప్పుడే కట్ చేసుకున్నాం అనుకో ఎక్కువ కట్ చేసుకోవాల్సి వస్తుంది. మన దగ్గర మళ్ళీ ఉంది ఇదే క్లాత్ కాబట్టి తక్కువ పడుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే కుట్టేటప్పుడే సెట్ చేసుకోవడం చాలా బెటరు. అన్నీ ఆల్మోస్ట్ కుట్టేటప్పుడే ఉంటాయి, కటింగ్ మాత్రమే మనం కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు సెట్టింగే చాలా ఉంటుంది. ఓకేనా? నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.